పేరుకు అడవికి రారాజే, కానీ అంతరించిపోతున్న అరుదైన అరణ్య జాతుల్లో ముందు వరుసలో ఉంది. నడకలో రాజసం, పరుగులో పౌరుషం, గంభీరమైన ఆహార్యం. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి అటాక్ చేస్తే ఏ జంతువు కూడా పెద్ద పులి పంజాకు చిక్కి తీరాల్సిందే. ఇవాళ ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా పెద్ద పులి మనుగడపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. అంతరించిపోతున్న అరుదైన జీవకోటిలో ముందు వరుసలో ఉంది అడవి రారాజు. పెద్ద పులి సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రతిపాదనలతో వందల కోట్లను సిద్ధం చేస్తున్నాయి. వరల్డ్ టైగర్ డే సందర్భంగా హెచ్ఎంటీవీ పెద్ద పులిపై అందిస్తున్న ప్రత్యేక కథనం. జూలై 29న అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. పులులను కాపాడే ప్రయత్నాలతో పాటు వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రత్యేకంగా రివ్యూ చేస్తారు. అరణ్యానికి పెద్ద పులి నిజంగా రారాజే. చింతనిప్పుల లాంటి కళ్లతో, గంభీరమైన గర్జనతో, రాజసాలు హొయలుకిస్తూ అరణ్యంలో సంచరించే పెద్ద పులి నిజంగా ఓ అరుదైన ప్రత్యేక జీవి. మేలిమి బంగారానికే వన తెచ్చేలా ఉండే శరీరం, దానిపై కాటుకతో తీర్చిదిద్దినట్టు ఉండే నల్లని నిలువు చారలతో ప్రకృతి ప్రేమికులను అమితంగా ఇష్టపడేలా చేస్తుంది. జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉండాలంటే అందులో పెద్ద పులి ఉండి తీరాల్సిందే. ఒక పులి మనుగడ సాగించాలంటే తన ఆవాసంలో కనీసం 500 శాకాహార, మాంసాహార జంతువులు ఉండాలి. సంవత్సరంలో పెద్ద పులి 60 పెద్ద జంతువులను వేటాడుతుంది. ఒకసారి వేటాడిన జంతువును 7 రోజులు ఆహారంగా తీసుకుంటుంది. అడవిలో పులి లేకుంటే శాకాహార జంతువుల సంఖ్య పెరిగి అడవుల్లో వృక్ష సంపద తగ్గిపోతుంది. మిగిలిన శాకాహార జంతువులకు సైతం ఆహారపు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే పులి నివసిస్తున్న ప్రదేశంలో జీవ వైవిధ్యం సమృద్ధిగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. పులి ప్రాముఖ్యత ఎంత ఉందంటే, అడవులు బాగా అభివృద్ధి కావాలి అంటే పులులు బాగా అభివృద్ధి అయితే అడవులను కంట్రోల్ చేస్తుంది పెద్ద పులి. అందుకొరకు అడవులు చాలా అభివృద్ధి అవుతుంది. అయితే పులి బాగా జీవించాలి, బాగా సంచరించాలంటే దానికి దగ్గర దగ్గర 25 కిలోమీటర్లు విస్తీర్ణము బాగా ఉంటే అది బాగా ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. 100 ఏళ్ల క్రితం మన దేశంలో 1,00,000 పులులుండేవి. బ్రిటిష్ పాలనలో పెద్ద పులులను సరదా పేరుతో ఊచకోత కోశారు. తెల్లదొరలు పులులను వేటాడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతేకాకుండా ఎవరెవరు ఎన్ని వందల పులులను సంహరించారో స్వయంగా రికార్డులు రాసేవారట. పెద్ద పులిని సంహరించిన వారికి ప్రత్యేక పారితోషికాలతో పాటు పెద్ద పెద్ద నజరానాలను కూడా అందించారట. 1869లో 6వ నిజాం అమ్రాబాద్ అడవుల్లో పులుల వేట కోసం షికార్ ఘర్ పేరుతో ఏకంగా ఒక బంగ్లాను నిర్మించుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో పులుల సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం 1947 తర్వాత సర్కార్ షికార్ అనే పేరుతో భారత్కు వచ్చి పెద్ద పులుల్ని వేటాడవచ్చని విదేశీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా మన దేశానికి వేటగాళ్ల తాకిడి పెరిగి పులులు గణనీయంగా తగ్గాయి. దీంతో పెద్ద పులి మనుగడే పూర్తి ప్రశ్నార్థకంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న మన సర్కారు ఆలస్యంగా కళ్లు తెరిచింది. అప్పటికి అటవీ లెక్కల ప్రకారం 1970 నాటికి భారతదేశంలో కేవలం 1800 పులులే మిగిలాయి. ఆ తర్వాతనే ప్రభుత్వాలు పులి కోసం ప్రత్యేక సంరక్షణ చట్టాలను రూపొందించింది. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్ద పులి మనుగడ కోసం ప్రాజెక్టు టైగర్ అంటూ ఓ పథకానికి అంకురార్పణ చేశారు. ఆ చట్టాలతోనే ప్రపంచంలో పులుల సంచారం ఉన్న దేశాలన్నీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరంగా ఏర్పడి పులి సంరక్షణకు సిద్ధపడ్డాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖలు సంయుక్తంగా అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో ఎన్టీసీఏ, సిఈసి, డబ్ల్యూఐఐ, ఎన్జీటీ వంటి సంస్థలను ఏర్పాటు చేశాయి. భారత్లోని పెద్ద పులుల చర్మానికి చైనా, నేపాల్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. పులి అవయవాలు ఔషధాల తయారీలో వినియోగిస్తారట.
దీంతో చర్మం ఖరీదు ₹1,00,00,000 ధర పలికితే మిగిలిన అవయవాలను మరో రేటుకు విక్రయించేవారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పులి వధ ఆగటం లేదు. 2006లో ఓ అంతర్జాతీయ స్మగ్లర్ 470 పులులను భారతదేశం నుంచి అదృశ్యం చేశాడు. అప్పట్లో ఈ సంఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తును అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలకు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. పెద్ద పులి సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేశాయి. మరోవైపు డిఎఫ్ఓ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పులుల సంరక్షణ కోసం అకుంఠిత దీక్షతో అడవుల్లో పహారా కాస్తున్నారు. పెద్ద పులిని తమ ఇంటి పెద్ద కొడుకుగా భావించే చెంచు గిరిజనులను టైగర్ ట్రాకర్స్గా పెట్టి వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. దేశంలో పులుల గణాంకాలను భారత ప్రభుత్వం 4 సంవత్సరాలకు ఒకసారి అధికారికంగా ప్రకటిస్తుంది. గత సంవత్సరం 60% పెరిగిన పులుల సంఖ్యతో 4,000 వరకు పెద్ద పులులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని పెద్ద పులుల్లో 70% పులులు మన దేశంలో ఉంటే అందులో సగం పులులు నల్లమలలోని నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యం ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంది. కర్నూలు, ప్రకాశం, మహబూబ్ నగర్, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో ఎన్ఎస్టీఆర్ విస్తరించి ఉంది. ఇక్కడ పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. పెరిగిన పులులు తమ ఆవాసాల కోసం శ్రీశైలం నుంచి కడప జిల్లాలోని లంకమల మీదుగా తిరుపతి శేషాచలం అడవుల వరకు వెతుక్కుంటూ వెళ్తున్నాయి. 2018లో టైగర్ కారిడార్ మనం చెప్పాలంటే శేషాచలం కారిడార్ అంటారు. దాంట్లో 3 టైగర్స్ వచ్చాయి 2018లో. కానీ 2022 ఇప్పుడేంటే 9 టైగర్స్ వచ్చాయి. సింపుల్, నేను స్టాటిస్టిక్స్ చెప్తున్నాను. ప్రొడక్షన్ ఎట్లా ఉందని మీరు ఆలోచించండి. ప్రస్తుతం నల్లమలలో కేవలం 3,720 చదరపు కిలోమీటర్ల అడుగులే మిగిలింది. మరోవైపు పులుల సంఖ్య పెరిగిపోతుంటే అడవులు తరిగిపోతున్నాయి. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు అటవీ భూములను పరిశ్రమలకు ధారాదత్తం చేయటమే కారణమని ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి భూములను ప్రభుత్వం తీసుకున్న సమయంలో అందుకు బదులుగా మరో చోట రెవెన్యూ భూములు ఇవ్వాలని నిబంధన ఉన్నా అది ఎక్కడా అమలు కాకపోవటమే పులుల మనుగడకు శాపంగా మారింది. వాళ్ళ అడవి పంది చంపేస్తే కూడా టైగర్కి ఎఫెక్ట్ పడతాయి. ఎందుకు అంటే అడవి పంది లేదంటే జింక, సాంబార్ వాళ్ళ టైగర్ ఫుడ్. అది లేదంటే పులి బయట వస్తాయి, ఆవు చంపేస్తారా, కాన్ఫ్లిక్ట్ వస్తాయి. సో పోచింగ్ అని, పోచింగ్ కోసం మన యాంటీ పోచింగ్ రేంజర్ ఉంది. ప్రతి రేంజర్ రెగ్యులర్గా యాంటీ స్నేక్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారా. గతంలో ఒక పులి టెరిటరీ అంటే దాని ఆవాసం 70 చదరపు కిలోమీటర్ల పరిధి ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్ద పులి తన ఆవాసాన్ని 25 చదరపు కిలోమీటర్లకు కుదించుకుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్ఎస్టీఆర్లో ఉన్న పులుల సంచారానికి, ఆవాసాలకు నల్లమల అరణ్యం చాలటం లేదు. గత 4 ఏళ్లలో ఇక్కడి 9 పులులు ఆత్మకూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం, కడప, లంకమల అడవుల నుంచి శేషాచలం అడవులకు వెళ్లి అక్కడ ఆవాసాలను ఏర్పరచుకుంటున్నాయి. ఒక పులి తన ఆవాసంలోకి మరొక పులిని రానియదు. ఈ నేపథ్యంలో ఆవాసం కోసం జరిగే భీకర యుద్ధంలో ఎన్నో పులులు మృత్యువాత పడుతున్నాయి. రోజురోజుకు పులులు సంచరించే అటవీ ప్రాంతం తగ్గిపోవటమే దీనికి కారణం. జాతీయ పులుల సంరక్షణ సాధికార సంస్థ టైగర్ కారిడార్ విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పులుల సంరక్షణకు 2023 బడ్జెట్లో 500 కోట్లు కేటాయించింది. పులులు పెరుగుతున్న కొద్దీ వాటి ఆవాసాల కోసం రెవెన్యూకు సంబంధించిన భూములను అడవులుగా మార్చే పథకాలను రూపొందించింది. పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ అధికారులు సైతం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. పులులను వేటగాళ్ల బారి నుంచి నిరంతరం కాపాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాటి పెరుగుదలకు మరింత కృషి చేస్తున్నారు. ఈ పులుల సంరక్షణకు ఆత్మకూరు డివిజన్లో మనం రకరకాల చర్యలు తీసుకుంటున్నాం. డిపార్ట్మెంటల్ ప్రతి రేంజ్లో కూడా పులులు సంచరించే ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బేస్ క్యాంపుకు 5 మంది ప్రొటెక్షన్ వాచర్ల నుంచి వాళ్ళు రెగ్యులర్ సిబ్బందితో కలిసి ప్రతిరోజు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసుకుంటారు. ఎక్కడ కూడా పులి ఉనికికి భంగం కలగకుండా ప్రతి తిరిగే చోట కూడా ఎవరైనా ఉచ్చులు ఏమైనా వేస్తారా, కరెంట్ తీగలు ఏదైనా ఉన్నదని కూడా చూసుకొని కోచింగ్ జరగకుండా, అటు గడ్డి జాతి జంతువులు కూడా కోచింగ్ జరగకుండా చూసుకుంటుంటాము.
నల్లమలలో రోజురోజుకి పెద్ద పులుల సంఖ్య పెరిగిపోవటం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. ఓవైపు పులుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు వాటి ఆవాసాలు కుంచుకుపోతున్నాయి. దీంతో ఆహారం కోసం అటవీ శివార్లు దాటి గ్రామాల్లోకి వెళ్లి వేటగాళ్ల ఉత్సులతో పాటు వివిధ కారణాలతో మృత్యువాత పడటం సహజంగా మారింది. పెరుగుతున్న పులులకు సరిపడా అభయారణ్యాల ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని ప్రకృతి ప్రేమికులంటున్నారు. జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా ఉన్న నల్లమలతో పాటు అరణ్యాలలో జీవ సమతుల్యం కొనసాగాలంటే పెద్ద పులి మనుగడ ఎంతో అవసరం. మరోవైపు పెద్ద పులి సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు మానవ సహాయ సహకారాలు ఎంతో అవసరం. అప్పుడే వ్యాఘ్ర రాజ్యానికి పూర్వ వైభవం వస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తారని, మరింత ఆనందంతో వచ్చేటటువంటి టైగర్స్ డేని జరుపుకుంటారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, విషయం టీవీ, నల్లమల, కర్నూలు జిల్లా.